డ్రైవర్లు అందరూ మండపానికి బయలుదేరండి. నానా ముందు వెంకటేశ్వర గుడికి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకోవాలి. గుడి మన ప్రోగ్రామ్ లో లేదు కదా. జేమ్స్ కి వెంకటేశ్వరం కళ్ళ కనపడి హారతి తీసుకుని వెళ్ళమన్నాడంట. ప్రసాదం కూడా నిజంగా మేమేదట్టు. ఏముంది నాన్న ఇందులో, దర్శనం చేసుకుని వెళ్తే మంచిదేగా. రండి పదండి. డాక్టర్ వాళ్ళకు కూడా చెప్పేవేంటి? రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పాడని. బలివరి వాళ్ళందుకు చెప్తున్నా సార్. బీబీ నాంచారమ్మ కళ్ళుకి వచ్చిందని చెప్పాను. పంతులు గారు, అరే మీరు వచ్చారా? స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇద్దరికి కలిపి ఒకేసారి పూజ చేయిస్తాను. ఏమక్కర్లేదు, ముందు వాళ్ళ పూజ చేయండి, తర్వాత మాకు చెదురు గాని. తర్వాత అంటే రావుకాలం వచ్చేస్తుందండి. సరే అలాగే కానివ్వండి. స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు తెచ్చారా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా నారాయణ నమస్తుతే. ఈ వెండి పిల్లం ఏంది? అయితే మార్చుకోండి. అయ్యా రావుకాలం వచ్చేస్తోందండి, తొందరగా మార్చుకోండి. అయ్యా పెళ్లి బట్టలకు పసుపు రాయాలి. ఈ బ్రాండ్ ఏంటో తెలుసా? వర్సాచి. వాడికి రాయి. ప్రాప్తం ఉండాలయ్యా దేనికైనా. నీకు దక్కాల్సింది ఇతను దక్కుతుంది. వాట్? పసుపు అమ్మా, పసుపు. నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగి గంట కొట్టిరా. నువ్వు వెళ్ళి అష్టలక్ష్ముల చుట్టూ తిరిగి గంట కొట్టిరా అమ్మా. మీరు పూజకు ఉండాలమ్మా. నేను తనతో వెళ్ళనా? నువ్వు తిరిగితే అష్టలక్ష్ములన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. వెళ్ళి నవగ్రహాల చుట్టూ 16 సార్లు తిరుగుపో. పంతులు గారు, మరి మా అమ్మాయి గరుడు సేవ చేయమనవయ్యా. ఎవడీడు రివర్స్ లో తిరుగుతున్నాడు? సారీ స్వామి, సారీ స్వామి, సారీ స్వామి, సారీ స్వామి, సారీ. మసిల్లి పడిపోయావే ఈ చిక్కు ముడి విప్పలేనే ఏ వైపోనే చెప్ప